బెల్ట్ షాపులు ఎప్పుడు తీసేస్తారు? ఎందుకంటే నిన్నే చంద్రబాబు గారి స్టేట్మెంట్ ఈనాడులోనే హైలైట్ చేసింది. బెల్ట్ షాపులు వాటి మీద చర్య తీసుకోవాలి, వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలి అన్నట్టు. ప్రతి బెల్ట్ షాపు తెలుగుదేశం వాళ్ళదే. వేరే పార్టీ వాళ్ళు పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, స్థానిక రాజకీయ నాయకులు మొత్తం తెలుగుదేశం వాళ్ళకి మాత్రమే అది జరుగుతున్నది. అది కాదు అంటే అమాయకత్వం, లేదు అంటే అంతకంటే వెర్రితనం ఉండదు. ఇప్పుడు చివరికి నిన్న వైసీపీ ఒక ఇది ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. కూటమి నేతృత్వంలో మద్యం సిండికేట్ బరితెగింపు బహిర్గతమైందంటూ ఇవాళ సాక్షి రాసుకొచ్చింది. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయించి మందుబాబుల్ని దోచేసే పన్నాగం బయటపడిందంటూ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడు టీడీపీ రాజమహేంద్రవరం నగర అధ్యక్షుడు నగరంలోని సిండికేట్లోని లిక్కర్ షాపుల యజమానుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏ బ్రాండ్పై ఎంఆర్పీ కంటే ఎంత ఎక్కువ వసూలు చేయాలి, బెల్ట్ షాపులు ఎవరు పెట్టుకోవాలి, ఎక్సైజ్ అధికారులకు ఎంత మామూలు ఇవ్వాలి, కేసులు లేకుండా వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి, ఒకవేళ కేసులు పెడితే అధికారులు ఎన్ని కేసులు ఏ విధంగా పెట్టాలో కూడా నిర్దేశించేందుకు రాజమహేంద్రవరం నగరంలోని ఆనంద్ రీజెన్సీ హోటల్కి రావాలని టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు రాజమండ్రి రూరల్ సిటీ నియోజకవర్గంలో 39 లిక్కర్ షాపుల యజమానులకు ఫోన్లు చేసి ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఈ సమావేశంలో కుదిరిన ఒప్పందానికి సంబంధించి బాండ్ పేపర్పై సంతకాలు కూడా చేయాలని చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు మద్యం షాప్ యజమానితో ఆయన మాట్లాడిన ఆడియో వైరల్ అవుతుంది. ఈ సమావేశం వెనక 2 అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే కూటమి నేతలు మద్యం సిండికేట్ ద్వారా ప్రజాధనాన్ని ఎలా దోచుకుంటున్నారో అర్థమవుతుంది. ఇందులో వాళ్ళిద్దరు ఆడియోలో ఉన్నది ఏంటంటే, రాజమండ్రి సిటీ రూరల్ పరిధిలో ఉన్న 39 షాపుల యజమానులు ఒకే తాటిపైకి రావాలి, ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్మాలి, ఏ బ్రాండ్పై ఎంత పెంచాలో చర్చించి నిర్ణయం తీసుకుందాం, ఎక్కువ ధర కమ్మిన ఎక్సైజ్ అధికారులు అడ్డు చెప్పుకునేందుకు వాళ్ళకి ఎంత ఇవ్వాలో నిర్ణయిద్దాం, ఇప్పటికే ఎక్సైజ్ నార్త్ సౌత్ సీఐని కూర్చోబెట్టి మాట్లాడాను, వాళ్ళు ఎంత ఇవ్వాలో ప్రతిపాదించారు, దానికి అనుగుణంగా 2 లక్షల వ్యాపారం జరిగే షాపుల నుంచి ఎంత, 2 లక్షలకు పైగా వ్యాపారం జరిగే షాపుల నుంచి ఎంత మామూలు ఎక్సైజ్ అధికారులకి పెంచాలో నిర్ణయిస్తామన్నారు. సిండికేట్లోని షాపుల మీద ఎక్సైజ్ అధికారులు కేసులు పెడితే ఒక షాప్ మీద 1 మాత్రం నమోదు చేయాలి. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఒకే షాప్పై 2 కేసులు పెడితే ఆ షాప్ రద్దు అవుతుంది. అందువల్ల ఎక్సైజ్ అధికారులకు లెక్కల కోసం కేసులు కావాలంటే ఏదో షాప్పై కేసు పెడితే మిగతా అన్ని షాపుల యజమానులు ఆ ఫైన్ కట్టాలి. ఈ విషయం మీద 39 షాపుల యజమానుల నుంచి బాండ్ పేపర్ మీద సంతకాలు తీసుకోవడంతో పాటు 1 లక్ష విలువ చేసే చెక్కులు తీసుకోవాలి. మద్యం షాపుల నిర్వహణలో సిండికేట్లోని 39 షాపుల యజమానులు ఐక్యతతో ముందుకు సాగాలి. ఏ ఏరియాలో బెల్ట్ షాపులు పెడుతున్నారో అదే ఏరియాలో ఉన్న మద్యం దుకాణంలో మద్యం కొనేలా చర్యలు తీసుకుంటాం. ఇవన్నీ మాట్లాడుకునే సాయంత్రం ఆనంద్ రీజెన్సీలో సమావేశం పెట్టాం. అక్కడికి ఎక్సైజ్ అధికారులు కూడా వస్తున్నారు, మీరు కూడా రావాలంటూ మజ్జి రాంబాబు ఆ దుకాణం యజమానికి హుకుం జారీ చేసినట్టు ఆడియోలో ఉంది. అంటే ఆ షాప్ అతను బయట పెట్టి ఉండాలి. ఒరిజినల్గా ఇప్పుడు ఇది సాక్షి వాళ్ళు హైలైట్ చేశారు, మిగతా ఈనాడు జ్యోతి రాయలేదు. ఇది ఇప్పుడు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు చేస్తారు, అన్ని ఊళ్ళల్లో ఇట్లా చేస్తారేమో, సిండికేట్లను క్రియేట్ చేస్తారేమో.